ఎన్ని రోగాలతో బతికేస్తున్నారు. మరి ఆ రోగాలతో మనల్ని ఎలా నవ్విస్తారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ వేణు వండర్స్ అలాంగ్ విత్ స్టీవ్. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. హలో అండి, నా పేరు శర్వానంద్. నేను సర్వే శర్వానంద్ అనమాట. మీరు చూస్తున్నట్టయితే ఈ మధ్యలో రకరకాల భూములు ఉన్నాయండి. ఆ మధ్యలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ భూమ్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ భూమ్, ఆ తర్వాత మొన్న డీ భూమ్, నిన్న జబర్దస్త్ భూమ్, ఈ రోజు కొత్త భూమ్ వచ్చింది స్వైన్ ఫ్లూ భూమ్. ఈ భూమితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి భూమి కొన్ని రోజులు ఉంటుందిగా, ఇది అంతే అనమాట. అయితే ఇటువంటి స్వైన్ ఫ్లూ భూములు లాంటి కొత్త కొత్త రోగాలు ఇంకెన్నైనా రావచ్చు. అందుకే గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేసిందంటే ఇంటింటికి వెళ్ళి ఏమైనా కొత్త రోగాలు ఉన్నాయా సర్వే చేసి రండి అని నన్ను పంపించింది అనమాట. ఈరోజు మనం సర్వే చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. హలో ఎవరు? హలో అండి. హలో. నేను మెడికల్ సర్వే చేయడానికి వచ్చాను సార్. మీ ఇంట్లో ఎవరెవరికి ఏ రోగాలు ఉన్నాయో తెలుసుకోవడానికి. మా ఇంట్లో ఎవరికి ఏ రోగాలు లేవు సార్. మనిషి అన్న తర్వాత ఏదో ఒక రోగం ఉంటుంది కదా. మాది హెల్దీ ఫ్యామిలీ. ఏంటండి నిన్న కూలో మాట్లాడుతున్న మొహమే ఉమ్మేస్తారండి? అయ్యో అది ఉమ్మడం కదండి, ఇది నా మేనరిజం. ఓహో, అనడం మీ మేనరిజమా? ఇలా ఉమ్మ వింటాయా? ఇది నా మేనరిజం. నీకు ఎప్పుడు వచ్చింది? అంటువ్యాధి లాగా ఇది అంటూ మేనరిజం అనమాట. హలో, మేనరిజాలు అంటువ్యాధి కాదు, మేనరిజం బై బర్త్ వస్తుంది. మిమ్మల్ని కాదురా, చంద్రగారిని అనాలి. ప్రతి స్కిట్ లో సంబంధం లేకుండా ఏదో ఒక మేనరిజం పెట్టుకోవడం, అది జనాలకు అంటు పెట్టడం, మీరు మా మీద ప్రయోగించడం, మిమ్మల్ని మీ నాటకాలు. ఆఫీసర్, మనం సర్వే అవ్వాలంటే ఈ సర్వే తప్పదు. ముందు సర్వీసింగ్ ఆపు. ఆఫీసర్, యాక్చువల్ గా వీడికి నిజంగా అనే మేనరిజం ఉందంటావా? అస్తమానం అని వస్తుంటే మేనరిజం కాదా? ఒరేయ్, వాడు థూ అంటే తుంపరబడిందిరా, నువ్వు థూ అంటే తుఫాన్ వచ్చింది. వెళ్ళి తుడుచుకోపో. ఎవరున్నారండి ఇంకా మీ ఇంట్లో? మా ఇంట్లో ఇదిగో చూడు, ఇతను ఎవరు? మా అన్నయ్య. వాడు క్రికెట్ పిచ్చి, క్రికెట్టే వాడి లోకం, ఎప్పుడు క్రికెట్ లోనే ఉంటాడు. అవునా? ఇంకెవరెవరు ఉంటారండి ఇంకా మా ఇంట్లో? ఇతనెవరండి అంతగా తగ్గుతున్నాడు? ఇతను మా నాన్న పాటేకర్. ఆయన తగ్గడం లేదు, అది ఆయన మేనరిజం. తగ్గడం కూడా మేనరిజమా? ఆయన మేనరిజంలో మీరు ఎవరని అడుగుతున్నారు. నాన్న, అతను హెల్త్ ఆఫీసర్. మనలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉందని కనుక్కోవడానికి వచ్చారు. అతనేంటండి అతను తగ్గుకుంటూ అతనికి ఆర రీరికార్డింగ్ ఇచ్చుకుంటున్నాడు? మా నాన్న పెద్ద సంగీత విద్వాంసులు. ఏంటి సంగీత విద్వాంసుడా? అతను సీరియస్ గా తగ్గట్లేదు. మీరు అన్నందుకు మా నాన్న హర్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రతిభ మీకు చూపిస్తాడంట. నాన్న, ఒకసారి నీకు చూపించు. ప్రతిభ నాన్న. స్కిట్ స్టార్టింగ్ లోనే మొత్తం తగ్గుతా, స్కిట్ ఎండింగ్ లేని తగ్గుతావురా. ఏదైనా కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేస్తే చాలు, దాన్ని నాకేదాకా వదిలిపెట్టరారా మీరు? దగ్గర దగ్గు పగులుద్ది. ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయింది. ఏమండి అసలు వీళ్ళు ఎవరండి? ఈయన సర్వే ఆఫీసరే. మనలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కోవడానికి వచ్చారు. మనది మేనరిజం ఫ్యామిలీ అని, మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదని ఇతను తెలీదు. అలా పట్టి చూపించింది మేడం. మొదలైంది రోయ్. ఇప్పుడు ఏమైనా జరిగిందా సార్? అర్థం కాలేదా? అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి పిలువు. మేడం. ఏంటి ఫ్రీడమ్? చెప్పండి. ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదు సార్. మరొకసారి పిలువు. మేడం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది సార్. ఏమైంది? ఒక ఉరుము ఉరిమింది, మెరుపు మెరిచింది. అదే సార్ నా బాధ. ఇంతకు ముందు నాకు పరిచయం ఉన్న ఎవడు కూడా నన్ను పిలవలేదని, పలకరించలేదు. ఇప్పుడు దీనికి ఈ రోగం ఉందని తెలిసి నాకు పరిచయం లేనోడు ఎవడెవడో నా ఇంటికి వస్తున్నాడు, దీన్ని పలకరిస్తున్నాడు. అప్పుడు ఇది మెరవడం, వాడు ఉరమడం, వాడిని నేను తరమడం. ఊళ్ళో ఎవడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నా నా ఇంటికి వస్తున్నారు. ఇదేమన్నా బస్ స్టేషనా? సుబ్బు సుబ్బు, కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలయ్యా. ఇక్కడ కాయలు ఎక్కడున్నాయి సార్? అన్ని దెబ్బలే. నీ పిల్ల మీద ఫ్రస్ట్రేషన్ నామే చూపిస్తావేంటి? ఎలా అనిపిస్తాను? ఆఫీసర్, మనం సర్వే అవ్వాలంటే సర్వే తప్పదు. సుబ్బు సార్,
మీ ఆవిడకి చాలా డేంజరస్ మ్యానరిజం ఉందయ్యా. ఈ కౌగులించుకునే మ్యానరిజం చాలా డేంజరస్. దీన్ని ఏం చేయాలంటే సార్ ఏం చేయాలి సార్? ఒక్క నిమిషం. చాలా మంది అమ్మాయిలకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టాను సార్. ప్రతి అమ్మాయి నా పర్సు వాడుకుంది తప్ప నా పర్సనాలిటీని వాడుకోండి. ఇప్పుడు నేను దీన్ని వాడుకుంటా. మీ నాన్నేంటి సార్ డిస్టర్బ్ చేస్తాడు? చేస్తా అంటున్నాడు, చేయని సార్. ఇది చాలా డేంజరస్ మ్యానరిజం. దీన్ని నేను చిన్న ట్రీట్మెంట్ చేస్తాను. ఏంటి సార్ అది? ఇప్పుడు మీ వైఫ్ చేతులతో కౌగులించుకుంటుంది. అవును సార్. ఆ చేతులు నువ్వు పట్టుకున్నావు అనుకో, దేంతో కౌగులించుకుంటుంది? కరెక్ట్ సార్. సూపర్ కదా. నేను దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి అని అడుగుతాను. తక్కువ చేతులు పట్టేసుకో. ఓకే సార్. నేను అడిగేస్తాను. ఓకేనా? ఓకే సార్. వెళ్ళు. మీ పేరేంటండి? నీ పెళ్ళ చేతులు పట్టుకో బే. సారీ సార్. ఏంటండి? చిన్న ట్రీట్మెంట్. మీ పేరేంటండి? మీ పేరేంటండి? సార్ సూపర్ వర్కౌట్ అవుతుంది. చాలా సింపుల్ వేదయ్యా. మీ పేరేంటండి? సార్ దాన్ని వర్కౌట్ చేస్తానని చెప్పి నన్ను డక్అవుట్ చేశారండి సార్. అడగాలా? అంతేనా? ఏంటి సార్ అతను? సార్ తప్పుగా అనుకోదు, మా నాన్నకు డౌట్ వచ్చింది. మీరు దాన్ని కావాలని హక్ చేసుకుంటున్నారా లేక ట్రీట్మెంట్ చేస్తున్నారా? చూడు సుబ్బు సార్, బైక్ రిపేర్ చేయాలంటే మెకానిక్ చేయి పడాల్సింది. అవును సార్. ఇప్పుడు నేను మెకానిక్ అనమాట. అంటే అది బైకా? నిజమని చెప్తాను. నాన్న నువ్వు నాన్ సింక్ లో దగ్గితే అది వేరేలా అర్థమవుతుంది. సుబ్బు సార్ ఫస్ట్ లెవెల్ ఫెయిల్ అయిపోయిందే సార్. ఇప్పుడు రెండో లెవెల్. సార్ ఇప్పుడు వెనకాల నుంచి నువ్వు జైలు పట్టుకున్నావు అనుకో, అలా తన్నేస్తుంది. అవును సార్. నేనే వెనకాలకి వెళ్ళి అడిగాను అనుకో, ఎవరు గౌరవించుకుంటుంది? సూపర్ సార్. దాన్ని తీసుకురా, వెనకాల తిప్పు. ఏమే అటు తిరుగు. ఎందుకండి? ట్రీట్మెంట్. మీ పేరేంటండి? స్పందన. నైస్ నేమ్. నేనే పెట్టా. బాగా పెట్టావు. తప్పుగా అనుకోవద్దు. మీరు దాన్ని కావాలని హక్ చేసుకుంటారా లేక ట్రీట్మెంట్ చేస్తున్నారా సార్? సుబ్బు సార్ పువ్వు ఎవడికి వస్తే నీకెందుకు? పూజ జరిగేది మీ ఇంట్లోనే కదా. లాజిక్కే సార్. లాజిక్కే నాన్న చెప్పేది. రెండు లెవెల్ ఫెయిల్ అయ్యాయి సార్. ఇప్పుడు ఫైనల్ ఒక మూడో లెవెల్. ఇది పక్కా వర్కౌట్ అయ్యి. అవును సార్. ఏం చేయాలి? నువ్వు వెనకాల పట్టుకుంటే వెనకాల తంతుంది. అవును సార్. నేను వెనకాలకి వెళ్ళి అడుగుతే వెనకాల కౌగులించుకుంటుంది. అది వెనకాల కాకుండా ముందు కాకుండా మీరు ఇద్దరు సైడ్కి వెళ్ళి పట్టుకున్నారనుకో, సూపర్ సార్. అప్పుడు ఏం తనలేదు. సైడ్కి వెళ్ళి పట్టుకో. అరే దగ్గు నువ్వు పట్టుకోరా. ఏంటండి? అలా పట్టుకో. చిన్న ట్రీట్మెంట్. కొంచెం ముందుకు రండి, ముందుకు రండి. అది ఓకేనా? మీ పేరేంటి మేడం? చూసావా? మీ పేరు ముందు మీ పేరు చెప్పండి. నా పేరు శర్వాన్. ఇది దాని మీద నాకు వచ్చిందే. ఇది ట్రీట్మెంట్ లో భాగం, నేనేం చేయలేదు. ఏం నాన్న ఏంటని అడుగుతున్నావా? ఇక్కడ నా పరిస్థితి ఏంటో నాకే అర్థం అవడం లేదు నాన్న. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఏంటి సార్? నీ దగ్గర పెన్ ఉంది, పేపర్ ఉంది, కానీ స్కిట్ రాయలేకపోతుంది. మీ భార్యకు బాగా ముదిరిపోయిందా? దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి. ఏంటి సార్ అది? ఈ స్పెషల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీరు ఏమనుకోకపోతే, ఈ రూమ్ లో మీ వైఫ్ నేనే ఉండాలి, మీరు అందరూ వెళ్ళిపోవాలి. ఈ ట్రీట్మెంట్ పేరేంటి సార్? ఈ ట్రీట్మెంట్ పేరు ఏకాంత సేవ. ఈకాంతతోనా? మీ డాడీకి మాటలు వచ్చాయి, చేతులు కూడా వస్తాయి. ఎందుకు కొట్టావు? దానికి ట్రీట్మెంట్ చేస్తే నాకు మాటలు వచ్చాయంట్రా? ఎందుకు రావు? ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బులు కట్టలేదా? రాకేష్ గారు మేనేజ్ చేస్తే దండరాజు గారు స్విచ్ కొట్టట్లేదా? నేను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు టీం లీడర్ అవుదామా నువ్వు వెయిట్ చేయట్లేదా? అవుననుకో. నేను ఏం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు సార్? నువ్వు అడిగింది అడిగా, నేను చెప్పింది ఆ, లేదు సార్, ఎక్కడికి వెళ్ళిపోతాను సార్, నేను స్కిట్ లోకి వెళ్ళొస్తాను. ఏమే పేరు అడిగితే కౌగులించుకుంటావా? నాన్న కోడలని చూడకుండా కొడతావా? ముసలోడని చూడకుండా మూర్తిని కొడతావా? రే అవినాష్, నేను రిక్వెస్ట్ చేస్తే వాడు గెస్ట్ హౌస్ చేయడానికి వచ్చాడు, వాడినే కొడతావా? నీ టీంలో ఉన్నకి ఇంపార్టెన్స్ లేదు కానీ పక్కో టీంకి ఇంపార్టెన్స్ ఇస్తావు నువ్వు. ఆపండి. అసలు ఏంటి సంబంధం లేకుండా కొట్టుకుంటున్నారు? చుట్టు కొట్టాలంటే ఎవడో ఒకటి సంబంధం లేకుండా కొట్టుకోవాల్సిందే. ఇది జబర్దస్త్ మ్యానరిజం. అయితే కొట్టు. నువ్వెందుకు కొట్టావు? ఇది నా మ్యానరిజం. గారు చెప్పండి, ఎలా ఉంది ఈ స్కిట్? బాగుంది, చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్ కి ఫుల్ న్యాయం చేశారు. మీ అందరిది చాలా బాగుంది. మంచి కమెంట్స్ కావాలంటే తన్నులు తినాలి. బాబు సార్ స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయింది కానీ మూర్తి వచ్చినప్పటి నుంచి రైజ్ అయింది బాగా. మూర్తి దగ్గుతోటి గిటార్ వాయిస్తూ పాట పాడటం, దగ్గుతోటి కమ్యూనికేట్ చేయడం చాలా ఫన్నీగా ఉంది.
చాలా బాగుంది. నైస్ కిట్.